పిల్లలు, వెల్కమ్ టు ఫాలో మీ యేసును వెంబడించు కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంని ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేసుకుందాం. అనగనగంట ఒక ఊరిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడంట. తను 5th క్లాస్ చదువుతున్నాడంట. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి తను ఒక్కడే కొడుకంట. అందుకనే వాళ్ళు ఏం అడిగినా సరే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు తనకి అది ఇచ్చేసేవాళ్ళంట. ఒకరోజు తను ఒక బైక్ అడిగాడంట. చిన్న పిల్లవాడికి బైక్ ఎందుకని వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు నువ్వు అని చెప్పానంట. అయితే తిను చాలా ముందు పట్టాడంట. నాకు అదే కావాలని ఏడుస్తూ కూర్చున్నాడంట. అయితే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు తెలిసిన ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి తనని తీసుకెళ్లారంట. తన దగ్గరికి వెళ్ళంగానే ఆ చిన్న పిల్లవాడికి కంట్లో నీళ్ళు ఆగలేదంట. ఎందుకంటే తను ఉన్నది చాలా చిన్న గుడిసెలోనంట. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదంట. తనకి ఒక చిన్న బొమ్మ ఉందంట. అయితే ఎలా ఇంత చిన్న బొమ్మతో ఎలా ఉంటారు అని అనుకున్నాడంట. నేను ఎంత దీంతో ఉన్నా సరే ఆ పిల్లవాడు చాలా ఆనందంగా ఉన్నాడంట. కానీ దీనికి ఎన్ని బొమ్మలు ఉన్నా సరే అస్సలు హ్యాపీగా ఉండేవాడు కాదంట. అప్పుడు తను అండర్స్టాండ్ చేసుకున్నాడంట. ఏమని అంటే, ఉన్నది ఎంత చిన్నదైనా సరే దాన్ని ఆనందంగా తీసుకుంటే మనం దాంతో చాలా ఆనందంగా ఉండగలమని అనుకున్నాడంట. అయితే ఇంకా తప్పటి నుంచి చిన్నపిల్లవాడు చాలా మారిపోయాడంట. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఏదిస్తే తను దాంతోనే ఆనందంగా ఆడుకునేవాడంట. సో పిల్లలు, మనం ఏది ఉంటే దాంతోనే ఆడుకోవాలి. ఏది దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని ఆనందంగా స్వీకరించి దాన్ని మనం యూస్ చేసుకోవాలి. అంతేగాని లేని దానికోసం ఆశపడకూడదు. సో మళ్ళీ వచ్చే ఆదివారం 6 గంటలకి కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.